ప్రజా 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తెలుగుదేశం కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినటువంటి పిల్లి సత్యబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను అందరి ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిగా వచ్చిన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి నన్ను ఎంత చేసినా ఎవరేమన్నా నేను రాజీనామా చేసింది కేవలం కోఆర్డినేటర్ పదవికి తప్పితే తెలుగుదేశం కాదని స్పష్టం చేశారు. తాను కార్యకర్తలను కోల్పోలేనని, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ మాత్రమే తాను నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఉద్వేగంగా సాగిన ఆయన ప్రసంగంలో ఆయన తెలుగుదేశానికి 50% వాటర్ దక్కాల్సిందే అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ఇక్కడ ఇబ్బందులు అన్నమాట వాస్తవం. ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం. ఆయన కూడా ఈరోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. ఈ విధంగా ఎవరికైనా ఇబ్బందే, కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కార్యకర్తలు అడుగుతుంటారు, షేరింగ్ సరిపోదు, ఇవ్వలేకపోతుంటాం, ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు. ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడి మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో. అంటే స్థానికుడు, మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జడ్పీటీసీ కానించి ఆయన పోటీ చేస్తే వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇప్పుడు ప్రాసెస్ మండల ఎలక్షన్లు అవుతున్నాయో ఈ ప్రాసెస్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్కి సీనియర్ నాయకులు 2 అబ్జర్వర్స్ వస్తారు. వచ్చి పారదర్శకంగా మండల పార్టీ ప్రెసిడెంట్ని నిర్ణయం చేస్తారు. ఏదైతే పార్టీలో సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం సీనియర్ నాయకులు స్టేట్ పార్టీ నుంచి వస్తారు. వాళ్ళ సమక్షంలో జరుగుతాయి. ఇక్కడ జరిగే వాస్తవాలు జరిగే అన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి. దాని ప్రకారం ఇక్కడ కార్యకర్తల మనోభావాల ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ప్రేమించి నాయకుడికి ఎక్కడ కూడా కింద పెట్టే పరిస్థితి లేదు. ఆయన సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లే విధంగా పిల్లి సత్యబాబు గారి సారథ్యంలో పార్టీ నిర్ణయాలు తీసుకునే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే నిన్న మండల పార్టీ విషయాల్లో జరిగిన వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ తెలుగుదేశం పార్టీకి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రతిదీ డివైడెడ్ బై 2 అన్ని రావాలా, లేకపోతే ఈ పదవి కూడా నాకు అక్కర్లేదు. రాజకీయంలో కొనసాగింది ఒకసారి వస్తారు స్టిల్ ఉందండి. ఒకసారి మనీ పెట్టండి సార్. పోతుంది ఇందులో కూడా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మీ కూలంకషంగా చెప్పి నాకు మీ మీద కోపం లేకుండా మీ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా నడుస్తానని మీకు వచ్చి చెప్పుకుంటాను కూడా ఉంది. ఇందులో చూసుకోండి. నేను రాజీనామా చేస్తాను, పార్టీ నుంచి బయటికి పోతున్నాను, వైఎస్ఆర్ పార్టీకి వెళ్తాడా, బీజేపీకి వెళ్తున్నాడా, దానికి వెళ్తున్నాడు అనేది కాదు. నాకు కావాల్సింది 50% అది నాకిస్తారా, రాజుగారికి ఇస్తారా, ఆయనకి ఇస్తారా నాకు అనవసరం. నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 50% రావాలి. మరి బీజేపీ పరిస్థితి ఏంటి సార్? సార్ ఒక సార్ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి ఏంటి? 50 తీసుకుంటే మీరు 50 తీసుకుంటే తీసుకోవాలా? ఏమండి?